వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు మానవత్వం చాటుకున్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని అంబేద్కర్ నగర్ సమీపంలో కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న కూలీలు గాయాలతో విలవిల్లాడుతుండగా అదే మార్గంలో తన వాహనంలో వెళ్తున్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సంఘటనను చూసి వెంటనే వాహనాన్ని నిలిపివేసి గాయాల పాలైన వారిని స్వయంగా తన చేతుల్లో ఎత్తుకొని 108 అంబులెన్స్లో ఎక్కి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని బండౌతపురం గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మార్గం మధ్యలో అంబేద్కర్ నగర్ గ్రామ సమీపంలో జఫర్గఢ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ఆటోను ఢీకొనగా ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రులైన వారు మండలంలోని ఇల్లంద గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. వీరు రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తారు. ప్రమాదవశాత్తు బస్సు ఢీకొనడంతో గాయాలైన వారిని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో ఎక్కించి వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించే విధంగా సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్తో ఫోన్లో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ సందర్భంగా క్షతగాత్రులైన వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు మరి ఘోరమయ్యా